వాక్యాన్ని బోధించడం ప్రారంభించినప్పుడు, సువార్త ప్రకటించడం ప్రారంభించబడినప్పుడు, మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. చాలండి. యేసు ప్రభువారు సేవా పరిచర్య ప్రారంభించబడినప్పుడు, సేవా పరిచర్య ప్రారంభిస్తేనే వాక్య బోధన ప్రారంభమవుతుంది. సేవ చేస్తున్నాడు అనేటువంటి అర్థం ఏంటంటే దేవుని పక్షాన్ని బట్టి వాక్యం బోధించడమే సేవ చేయటం, పరిచర్య చేయటం. ఆయన బోధించడం ప్రారంభించబడినప్పుడు యేసు ప్రభువారికి 30 సంవత్సరాలు, సుమారుగా 30 సంవత్సరాలు అంటే మనం చెప్పుకున్నాం. 30 సంవత్సరాల నుండి వారి తల్లిదండ్రులతో పాటు ప్రతి ఏటా పస్కా పండుగకు యెరూషలేమునకు వచ్చేవారట. ఈ 30 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా యేసు ప్రభువారు తల్లిదండ్రులతోనే పస్కా పండుగకు వచ్చాడు. ప్రతి సంవత్సరం ఏటా. కానీ ఆయన పరిచర్య ప్రారంభించబడిన తర్వాత శిష్యులతో, యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారు 12 మంది శిష్యులతో 3 సంవత్సరాలు పస్కా పండుగకు ఆయన హాజరైనట్లుగా మనం చూస్తాం బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు? ఆయన పరిచర్య ప్రారంభించబడినప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే పస్కా పండుగకు ఆయన హాజరైనట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి అక్కడ కూడా వెళ్దాం. యోహాను రాసిన సువార్తలో మొన్న చదువుకున్నాం, గబగబా తీసి చదవాలి. యేసు ప్రభువారు మొట్టమొదటిగా సువార్త సేవ పరిచర్య ప్రారంభించబడిన తర్వాత కానా అనేటువంటి ఊరిలో ఒక చక్కటి వివాహం జరిగింది. ఆ వివాహమునకు యేసు ప్రభువారు హాజరయ్యారు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో హాజరైన తర్వాత యేసు ప్రభు 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను ఇది మొదటి యేసు ప్రభువారు ఆయన సేవా పరిచర్య ప్రారంభించబడిన తర్వాత శిష్యులతో కలిసి వెళ్ళినటువంటి మొదటి పస్కా పండుగ. అంటే యేసు ప్రభువారికి ఆ 30 ఈ పస్కా పండుగను యాడ్ చేసుకుంటే 31 రెండవ పస్కా పండుగ. త్వర తీసి చదవాలి. దొరికిందా? మర్చిపోయాడు. నా మొహంలో వస్తున్నాడు. 6వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు పస్కా అనేటువంటి యూదుల పస్కా అనేటువంటి యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహు జనులు తమ యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తీసుకుని వద్దుమని పిలుపును అడిగను. గాని చాలండి, ఇంకా ముందుకెళ్ళొద్దు. యేసు ప్రభువారు తాను పరిచర్య ప్రారంభించబడిన తర్వాత మొదటి పస్కా పండుగలోకి హాజరవడం చూసాం. అలాగే రెండవసారి కూడా పస్కా పండుగకు హాజరవడం చూసాం. మొదటిదేమో 2వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో చూసాం. రెండవదేమో 6వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు ఆ 30, 31, ఇది 32 మిగిలి ఉన్నట్టుగా చూస్తూ ఉంటే 3వ పస్కా పండుగ ఎక్కడ చూసాం? 11వ అధ్యాయములో 11వ అధ్యాయము 55వ వచనం. 11వ అధ్యాయము 55వ వచనం యోహాను రాసిన సువార్తలోని 93వ పేజీ నంబరు.
ఆగండి, నేను ఆగమన్నాడు, తెరదడదడ వెళ్ళిపోతున్నాను, వెనకాలకు అర్థం అవుతుంది. 11వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తూ ఉంటే, తన శిష్యులతో కూడా ఉండెను, మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాక మునుపే పల్లెటూరులో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఇది 3వ యేసు ప్రభువు పరిచర్య ప్రారంభించబడిన తర్వాత 3వ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ప్రారంభించబడినప్పుడు అనేక సుదూరమైనటువంటి ప్రాంతాల్లో యూదులు ఎక్కడెక్కడైతే వేరే వేరే ప్రాంతాలకు వారి యొక్క వ్యాపార నిమిత్తమే కావచ్చు, వారి యొక్క కుటుంబ స్థితిగతులు కట్టే కావచ్చు, ఎవరైనా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినా సరే ఈ పస్కా పండుగను ఆచరించడానికి మాత్రం తమ స్వదేశానికి వారు తప్పనిసరిగా రావాలి. అలా పల్లెటూరులో వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళా యెరూషలేమునకు వచ్చారట. వచ్చినప్పుడు 12వ అధ్యాయం మొదట్లో చూస్తే, కాబట్టి బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడట? 3వ సంవత్సరం పస్కా పండుగను ఆచరించడానికి యేసు ప్రభువారు 6 దినాల ముందే బేతనియకు వచ్చాడట. బేతనియకు వచ్చి ఆయన బేతనియలో పస్కాను ఆచరించాడా లేదనంటే పస్కాను ఆచరించాడు. పస్కాను ఆచరించాడు. ఆయన ఏమన్నాడంటే, శిష్యులను పిలిచి, మనం పస్కా పండుగ చేసుకోవాలి కాబట్టి, పస్కాను ఆచరించాలి కాబట్టి మీరు వెళ్ళి పస్కాను ఆచరించుటకు మీరు ఒక విడిది గదిని ఏర్పాటు చేయండి అన్నాడు. ఎక్కడ చేయాలి అని అంటే, మీరు నడుచుకుని వెళ్తూ ఉంటే ఒక స్త్రీ మీకు నీళ్ల కుండతో ఎదురొస్తుంది, ఆమెను అడగండి, యేసు ప్రభువారు పస్కా పండుగ ఆచరించాలని అంటున్నారు, విడిదిగలు కావాలంటున్నారు కాబట్టి నిన్ను అడగమన్నారు అన్నప్పుడు ఆవిడ ఒక మేడగదిని చూపిస్తుంది. మీరు వెళ్ళి ఆ మేడగదిలో మనం పస్కా ఆచరించడానికి మనకు అక్కడ సిద్ధం చేయండి అని చెప్తాడు. ఇది యేసు ప్రభువారు తాను సేవ ప్రారంభించబడిన తర్వాత 3వ పస్కా పండుగ. అంటే యేసు ప్రభువారు 30 సేవ ప్రారంభించబడిన 30 మొదటి పస్కా, 2వ పస్కా, ఇది 3వ పస్కా పండుగ. అంటే యేసు ప్రభువారు ఇంచుమించుగా 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన కాలం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన పరిచర్య చేసిన కాలం 33.5 సంవత్సరాలు స్పష్టంగా బైబిల్ చెప్తా ఉన్న. 34వ సంవత్సరం ఆయన ఇంకా లేరు, 34 నుంచి లేరు. ఆయన 33తోనే ఆయన కాల వ్యవధి పూర్తయిపోయింది. అలా ఆయన కాల వ్యవధి 33లోనే పూర్తయింది అనేటువంటి నిర్ధారణ ఎలా మనం చేసుకోవచ్చు అని అంటే, లూకా వ్రాసిన సువార్తలో, లూకా వ్రాసిన సువార్త 3వ అధ్యాయము, లూకా వ్రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసి ముగించి వేసుకుందాం, సమయం దాటిపోతుంది. తిబేరి కైసరు ఒకటే. ఈయనెవరు? తిబేరి కైసరు ఒకటే. రెండవది యోధయాకు పొంతి పిలాతు అధిపతిగాను ఈయన రెండు. మూడవది గలిలయకు హేరోదు. ఈయనెవరు? హేరోదు. ఈయన ఎన్నవతో? 3. 2వ అధ్యాయంలోకి వచ్చిన 3వ అధ్యాయం 2వ వచనంలో అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున
అరణ్యమున్న జకరియా కుమారుని యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది. యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభించబడక ముందు 6 నెలల క్రితం, యేసు ప్రభువారు పుట్టక ముందు 6 నెలల క్రితం ఎవరు పుట్టారు? యోహాను పుట్టాడు. యేసు ప్రభువారికి 30 సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్య ప్రారంభించాడంటే ఆయనకు ముందు ఈయన ప్రారంభించాడు. అంటే ఇంచుమించుగా యోహానును యేసు ప్రభువారు దగ్గరగా ఒకే సంవత్సరంలో వారి యొక్క పరిచర్య ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క పరిచర్యలో వారి సేవ చేస్తున్న దినాల్లో ఆ దేశాలను, ఆ ప్రాంతాలను ఎవరు పరిపాలన చేశారు అంటే కైసరు పరిపాలన చేశాడు, పిలాతు పరిపాలన చేశాడు, హేరోదు పరిపాలన చేశాడు. అలాగనే క్రిందకు వచ్చినప్పటికీ అన్నయ్య కైపయు పరిచర్య వారు చేశారు. వారి పనులు వారు చేశారు. ఇప్పుడు 4 తెగలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని తెగలు కనిపిస్తూ ఉన్నాయి? 4 ఉద్యోగాలు ఆ దేశంలో 4 చేస్తూ ఉన్నారు. కైప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అలాగనే పిలాతు ఆ దేశానికి అధిపతిగా, అంటే ఒక గవర్నర్గా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. హేరోదు గలిలయ ప్రాంతానికి, యోధా దేశానికి రాజుగా ఉన్నాడు. ఆ పైన కైసరు ఆ ప్రాంతం అంతటా కూడా ఆయన 2వ రోమా చక్రవర్తిగా ఆయన ఉన్నాడు. ఇలా ఈ 4 పరిపాలన చేస్తున్న కాలంలో యేసు ప్రభువారిని సిలువ వేశారు. సాక్ష్యాధారాలతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడో మనం చూసినటువంటి కట్టుకథలు కాదు. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు పస్కా పండుగ ఆచరించిన తర్వాత శిష్యులందరూ కలిసి ఒక చక్కటి పాట పాడుకొని వారు ఒక తోటకి, ఒలీవల తోటకి వెళ్ళిపోయారు. గెత్సేమను అనేటువంటి వనమునకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి వారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గెత్సేమనే వనంలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట. ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభువు చెప్పారు, నాయనా మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ప్రజలు వచ్చి నన్ను పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, వేధిస్తారు, అపహాసిస్తారు, హేళనగా మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. అయినా కానీ మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మొదటగా పేతురుతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే చూడండి, 14వ అధ్యాయము 26 నుండి కొన్ని మాటలు చూసుకుంటున్నాం. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. ఎక్కడి నుంచి ఒలీవల కొండకు వెళ్ళారు అంటే 14వ అధ్యాయము 22లో చూస్తే పస్కా పండుగ అనగా ఆ విడిది గదిలో వారు పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చి, మీరు తీసుకొని ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభువారు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మరలా దేవుని రాజ్యము అంటూ దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని, ఇదే ఆఖరి పస్కా పండుగ. ఇప్పుడు మనం త్రాగుతున్నటువంటి ద్రాక్షారసము, మనం తింటున్నటువంటి రొట్టెయు ఇదే ఆఖరి. నేను మీకు ఇస్తున్న ఈ ఆహారం ఏంటో తెలుసా? ఈ రొట్టె నా యొక్క శరీరము. ఈ ద్రాక్షారసం ఏదైతే మీరు త్రాగుతున్నారో అది నా రక్తం. ఇదే ఆఖరి మీరు నేను కలిసి భోజనం చేసేటువంటి స్థితి. దీని తర్వాత ఏట మీరు చేస్తారు, కానీ నేను దానిలో పాల్గొను. దేవుని రాజ్యం వచ్చేంత వరకు మరలా నేను ద్రాక్షారసాన్ని నేను ముట్టుకోవడానికి వీలు లేదు. అంటే మరలా ఆయన పస్కా పండుగలు ఎక్కడ కూడా హాజరయ్యాడు, హాజరవ్వలేదు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు, 33 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాలు దాటింది. కాబట్టి మరలా నేను 34వ సంవత్సరంలో నేను చూడలేను. 34వ సంవత్సరంలో పస్కా పండుగకు నేను రాను, నేను హాజరవ్వలేను. ఇది ఆఖరి భోజనం అని భోజనం చేసిన తర్వాత, వారు పస్కా ఆచరించిన తర్వాత 26వ వచనంలో అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ కూడా అభ్యంతరపడుదురు, ఎందుకంటే గొర్రెల కాపరిని కొడుతురు, గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళేదనని పేతురుతో చెప్పాడు. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను, ఈయనకి ఎందుకండి కంగారు, అందరి గురించి చెప్పినప్పుడు ఈయన హగొచ్చి కదా కొంచెం. యేసు ప్రభువారు పేతురు పేరుతో చెప్పాడు, మమ్మీ పేతురు గారు పేరు ఎత్తలేదు కదా, మరి అయినా కానీ ఆయన 12 మంది శిష్యులు ఉద్దేశించి చెప్పాడు, మీరందరూ కూడా అభ్యంతర పడతారు. ఎందుకు అభ్యంతర పడతారంటే, గొర్రెల కాపరిని ఏం చేస్తారు, వచ్చి కొడతారు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి. గొర్రెల కాపరి యేసు ప్రభువారికి సాదృశ్యం. గొర్రెలు 12 మంది శిష్యులకి యేసు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ జనాంగానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. గొర్రెల కాపరిని కొడతారు, అప్పుడు అందరూ కూడా చెదిరిపోతారు. అంటే ఈయనేమో ఇలాంటి అభ్యంతరాలు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అంటే, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఎవరెవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకు, నేను మాత్రం నేనేం మాట్లాడను అని అంటే అప్పుడు అంటున్నాడు కదా, బాబు వాళ్ళందరి సంగతి తర్వాత, అసలు ఈ మాట ఎవరి కోసం చెప్తున్నానంటే, అసలు ముందుగా అభ్యంతరపడేది నువ్వే. ఎవరి కోసం చెప్తున్నాడట? మిగతా 10 మంది బాగానే ఉంటారు, మిగతా 10 మంది శిష్యులు బాగానే ఉంటారు, అభ్యంతరపడేది నువ్వు మాత్రమే. ఎలా బాబు అని అంటే, నన్ను తీసుకుని వెళ్ళి బంట్రోతులు వచ్చి సంఖ్యలతో బంధించి నన్ను ఈడ్చుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు నువ్వే అభ్యంతరపడతావు. ఎలా అభ్యంతరపడతావు అంటే, వారు వచ్చి నిన్ను అడుగుతారు,
ఒరే 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 నువ్వు కూడా యేసు ప్రభు శిష్యులు ఒక్కడవు కదా అని అడుగుతారు. అప్పుడేమనాలి నువ్వు? అవును అంటే నిన్ను కూడా సంఖ్యలు పట్టుకుని ఈడ్చుకుని తీసుకువెళ్ళిపోతారు. కాబట్టి నేను తెలీదు అని నువ్వు 3 సార్లు బొంకుతావు అన్నాడు అన్నమాట. అలా కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు. ఈయనకి అర్థమైపోతుంది ఇంకా దగ్గర రోజులు దాటిపోయినాయి. గంటల్లో పడిపోయాడు. ఇప్పుడు గంటల్లో పడిపోయిన తర్వాత ఇప్పుడు నిమిషాల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ నిమిషాల్లోకి వెళ్ళిపోయాడు? 14:41 ఆయన గంటలు దాటి నిమిషాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన 3వసారి వచ్చి నాయన పడుకోండిరా ఇసుకొచ్చేసింది అనమాట. మొదట వచ్చాడట, చూశాడట, నాకు శ్రమ కలిగేలాగా ఉంది, నాకు ఏదో ఆందోళనగా ఉంది, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారు. ఈయనకేమో ఆందోళన, వాళ్ళకేమో నిద్ర. మొదటిసారి వచ్చాడట, చూశాడట, మళ్ళా 2వసారి వచ్చి లేపాడట. పేతురు, యోహాను, యాకోబు లేకండిరా, ప్రార్థన చేయండిరా అన్నాడట. మళ్ళా 2వసారి వచ్చి లేపాడట. 2వసారి కూడా మళ్ళా అలాగే పడుకున్నారట. మళ్ళా ఇప్పుడు 3వసారి వచ్చాడట. ఇప్పుడు ఎన్నోసారి వచ్చాడు ఆయన? 3 సార్లు. అయినా నిద్రపోతూ వదల్లా. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ జాతి నిద్రమందులోనే ఉంటుంది. దేవుడు చదువుతూ ఉంటారు. ఈ విధంగా 3వసారి నిమిషాల్లో 3వసారి వచ్చి మీరు ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇది చాలు, ఇక చాలును, గడియ వచ్చి ఉన్నది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళదాము, ఇదిగో నన్ను అప్పగించుచున్నవాడు సమీపించున్నాడని వారితో చెప్పేశాడు. అలా చెప్పి వాళ్ళు బయలుదేరి రావడంతోనే ఇస్కరియోతు యూదా అన్నటువంటి శిష్యుడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడట. వాళ్ళతో ఒప్పందమయ్యాడు. ఎవరితో? అన్నా కైపు ఆశ్చర్యాలతో ఒప్పందమయ్యాడు. ఏమని? 30 వెండి నాణ్యాలకి యేసుని మీకు అప్పగిస్తానన్నాడు. అలాగే బాబు పేతురు యేసుప్రభు ఒకలాగంటారా? ఇంచుమించు ఆ 12 మందిలో చాలా మంది యేసుప్రభు పోలికలు ఉంటారా? ఎవడు యేసుప్రభు అంటే అందరూ ఒకలాగే ఉన్నా నేను వెళ్ళి ఎవరినైతే గుర్తు పెట్టుకుంటానో శిష్యులందరూ ఒకలాగే ఉంటారు. దేవుని పిల్లలందరూ ఒకలాగే ఉండాలి. దేవుని పిల్లలందరూ ఒకే మనస్తత్వంతో ఉండాలి, ఒకే భావనతో ఉండాలి. క్రీస్తు శరీరాన్ని పోల్చుకున్న వారు కాబట్టి, క్రీస్తు రక్తాన్ని తాగుతున్న వారు కాబట్టి, అందరూ క్రీస్తు వారు కాబట్టి క్రీస్తుని పోలి పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కాబట్టి మీరును కూడా నన్ను పోలి నడుచుకోండి. పత్రికలు, అనేక పత్రికలు పరిశుద్ధులకు ఆయన బోధించాడు. అలాగనే ఇక్కడ చూస్తూ ఉంటే ఆ రోజు యేసు ప్రభువారిని పట్టుకున్నారట. యేసు ప్రభువారిని పట్టుకుని వెంటనే ఆయన వచ్చాడట, ముద్దు పెట్టాడట. ఆ క్రింద అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ముద్దు పెట్టుకున్నాడట. వెంటనే వాళ్ళు పట్టుకున్న తర్వాత యేసు ప్రభువారిని తీర్పుకు పట్టుకెళ్ళారు. సిలువ వేసే ముందు తీర్పు తీర్చాలి. ఎందుకు సిలువ వేస్తున్నారని అడిగితే దానికి జవాబు ఉండడానికి ఆయన మీద అనేకమైన నేరాలు మోపాలని, నేరాపణ చేయాలని ఎంతో మంది ఆలోచన కలిగి ఉన్నవారు ఉన్నారట. దాన్ని బట్టి ఆయన్ని మొట్టమొదటి 1 రోజులు వచ్చి సంఖ్యలు వేసి గుదియాలతోని ఆయన్ని పట్టుకెళ్తూ లాక్కు వెళ్తూ మొట్టమొదటిగా ఆయన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళారనంటే చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 26వ
57 యేసును పట్టుకొనిన వారు 57వ వచనం. ఆ, యేసును పట్టుకొనిన వారు యేసుని పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన 26 57 పేజీ నెంబరు 28వ పేజీ నెంబరు మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. యేసును పట్టుకుని వారు యేసును పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. మొట్టమొదటి ఎక్కడికి తీసుకువెళ్ళారు ఆయన్ని? యేసు ప్రభువారిని సంఖ్యలు వేసి చేతులు కట్టేసి కాళ్ళు గుదియాలు పెట్టి ఆయన్ని కొండ్రోతులు ఎక్కడికి పట్టుకెళ్ళారంటే మొట్టమొదటి తీర్పు తీర్చడానికి ఎక్కడ తీసుకువెళ్ళారు? ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు తీసుకువెళ్ళారు. ఆయన సేవా పరిచర్య చేస్తున్న దినాల్లో కైపా పరిపాలన ఉన్నాడా లేదా? ఎక్కడ చదివామది? లూకా రాసిన సువార్త 3వ అధ్యాయంలో చదివాం. కైపా ఆ పరిపాలన ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా కైపా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువారిని కైపా యొద్దకు తీసుకుని వెళ్ళారు. అన్నా కైపా వారిద్దరి దగ్గర తీసుకుని వెళ్ళారు. వారితో పాటు ఇంకా అనేకులు శాస్త్రులు పెద్దలు కూడా అక్కడ ఉన్నారట. వారందరి సమక్షంలో వారు తీర్పు తీరుస్తున్నారు. 58లో పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలకు పోయి దీని అంతం ఏమవునో అని చూడవలనని బండ్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్ష్యములు అనేకములు వచ్చినను సాక్ష్యం ఏమీ కూడా దొరకలేదు. ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెప్పనని ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడుగుగా యేసు ఊరుకున్నాడు. వారిలో వచ్చి చాలామంది ఈయన మనం ఆరాధిస్తున్నటువంటి మన చక్కటి దేవాలయం ఏదైతే ఉందో యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని పడేసి 3 రోజుల్లో కడతానన్నాడండి. దేవదోషణ చేస్తున్నాడు. 3 రోజుల్లో దేవాలయాన్ని ఎవరు కడతాడు? ఎవరు కట్టగలరు? కానీ ఈ పెద్ద మనిషి కడతానంటున్నాడు. ఇది ఎంత సాధ్యం? ఇది అలా చెప్పి మనుషులందరినీ మబ్బుపరుస్తున్నాడు, భ్రమ పెడుతున్నాడు. నేను దేవుణ్ణి చెప్పుకోవడానికి ఇలాంటి రకరకాల మాటలు చెప్పి భ్రమ పెడుతున్నాడు అని చెప్పినప్పుడు కైపా ప్రధాన యాజకుడు అన్నాడట, అలా చెప్తున్నారు కదా, నువ్వు ఒక మాట అయినా మాట్లాడవానంటే ఆయన ఏం మాట్లాడలేడంట. క్రీస్తు అయితే మాట మాత్రము చెప్పమని జీవం గల దేవుడు తోడని నీవన్నట్టే నేను దేవుని కుమారుని తప్ప నేను ఇంకెవరిని కాదని చెప్పి నీవన్నట్టు అన్నాడు. ఇది మొదటి తీర్పు. ఇది మొదటి తీర్పు. రెండో తీర్పు చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము మొదట్లో చూస్తే ఆ పైన మొదటి తీర్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. 22వ అధ్యాయము 63లో యేసుని పట్టుకొనిన మనుషులు, లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 63వ వచనం, యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రోచింపమని ఆయనను అడిగి
ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. వాళ్ళు ఊరికనే వదిలేశారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేశారంట? అపహాసించారంట, అవమానపరిచారంట, కొట్టారంట. ముఖం మీద గుడ్డేసి కొట్టి, నిన్నెవడు కొట్టాడో చెప్పవయ్యా అని. నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఎవడు కొట్టాడో నీకు తెలుసు కదా, ఎవడు కొట్టాడో చెప్పు. ఇలా రకరకాలుగా దూషించారట. ఇది మొదటి తీర్పు. ఇప్పుడు రెండవ తీర్పు 23వ అధ్యాయం మొదట్లో చూస్తే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు యొద్దకు తీసుకువెళ్ళారు. పిలాతు ఎవరిక్కడ? రాజా, గవర్నర్ అని ఉంది అక్కడ. అక్కడేం చదువుకున్నాం? 3వ అధ్యాయంలో, లోకరాసు రాసిన సువార్త 3వ అధ్యాయంలో, ఆయన ఆ దేశమంతటి కూడా అధిపతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన మాటే తుది శాసనం. ఆ దేశం అంతటా కూడా ఆయనకి ఏది చేయడానికైనా కానీ అధికారం ఆయన చేతిలో ఉంది. విడిపించాలన్నా, మరణదండన చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన అధిపతి. ఆ దేశమంతటా కూడా అధికారం చలాయించిన వాడు అధిపతిగా ఉన్నాడు పిలాతు. ఇప్పుడు పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. ఎక్కడ తీసుకువెళ్ళారు? ఒరే బాబు, మనం చంపేమనుకోయండి, ఆడు మనం చంపేస్తాడు. ఎవడాడు? యేసుని కనుక మనం చంపేస్తే పిలాతు మనం చంపేస్తాడు. కాబట్టి ఈయన తీసుకెళ్ళి పిలాతుకే అప్పచెప్తాం, ఆయనే చూసుకుంటాడని చెప్పి పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారట. పిలాతు దగ్గర తీసుకువెళ్తే పిలాతు దగ్గర కూడా ఆయన చాలా రకాలు ఆయన గురించి చెప్పారట. యూదులు రాజునని చెప్పుకుంటున్నావాట, దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతానంటున్నావాట, నేనే దేవుడిని చెప్పుకుంటున్నావాట, ఏవేవో మాట్లాడారు. మాట్లాడినా కానీ ఆయన అన్నీ విని 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 చివరికి వచ్చినప్పటికీ, ఈ ప్రభుదాస్ సొంతూరు ఏ ఊరు అని అడిగాడట. ఏ ఊరు? ప్రభుదాస్ నేటివ్ ప్లేస్ ఎక్కడ అని అడిగాడట. ఆడు విశాఖపట్నం వాడు కాదండి, మరి ఎక్కడ? ఆడు విజయవాడ అండి అన్నాడట. అరే అయితే ఈ కోర్టు కాదు, ఆడిని విజయవాడ కోర్టు పంపించారు అన్నాడట. ఏ కోర్టుకు పంపించాలి? విశాఖపట్నం కోర్టు పనిచేయదు, ఆడిని ఏ కోర్టుకు పంపించాలి? ఆ నేటివ్ ప్లేస్ అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడికి పంపించండి అంటే, యేసు ప్రభు వారు ఎవరు? గలిలయుడు. ఆయన బెత్లెహేము గలిలయ ప్రాంతాల్లో నివాసం చేసినటువంటి వాడు గలిలయుడు. గలిలయుడైన యేసు అని ఉంటుంది అన్నమాట. ఆయన గలిలయుడు కాబట్టి గలిలియా దేశాన్ని, యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడు హేరోదు. ఈయన్ని కనుక నేను చంపాను అనుకో, ఆడు నన్ను చంపుతాడు. ఎవడాడు? హేరోదు వచ్చి మళ్ళీ నన్ను చంపుతాడు. యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజు సైన్య సమూహంతో వచ్చి నా దేశం మీద పడతాడు రా బాబు, కాదు కాదని చెప్పి అంటే, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 23వ అధ్యాయంలోనే ఆయన ఏం చేశాడంటే, 5వ వచనంలో చూస్తే, అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకును యోదయ దేశమంతటను ఉపదేశించుచు ప్రజలందరూ రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది, ఇతను ఎవరు? ఇతను గలిలీయుడని అర్థమైంది. గలిలీయుడని అర్థమయ్యి అప్పుడు 7వ వచనంలో, 6వ వచనంలో, పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలీయుడా అని అడిగిరి. అయితే ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్నాడు, ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపించారు. ఇది ఎన్నో తీర్పు మమ్మీ? ఆయన ఎలా కనపడుతున్నాడు? పిచ్చోళ్ళకి కనపడుతున్నాడు వాళ్ళకి. ఈ ఊరు కాదని ఆ ఊరు, ఆ ఊరు కాదని ఈ ఊరు, ఇక్కడ కాదని ఆడి దగ్గరికి పంపించి వాళ్ళని తిరిగి. మొదటేమో కైపా దగ్గరికి పంపించారు ప్రధాన యాజకుడు, అతనేమో పిలాతు దగ్గరికి పంపించాడు, పిలాతేమో హేరోదు దగ్గరికి పంపించాడు. అక్కడ తన్నులు తిన్నాడు. వాళ్ళు పట్టుకున్న వాళ్ళు జైలుకి వెళ్ళినవాడు ఊరికినే వస్తాడా? తన్నులు తినకుండా బయటికి రాడు. ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండి అయ్యా బాబు ఒరే ఆడిని ఎవడో ఏదో రూపాయి చదివిస్తే తప్ప లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కోటింగ్ పడకుండా బయటకు వస్తారా? క్రైమ్ రారు కదా.
వాళ్ళేమో కొట్టారట, అపహాసించారంట, అవమానపరిచారు, రకరకాలుగా మాట్లాడారు. కైపాచార్యులు కూడా అలాగే మాట్లాడారు. పిలాతు ప్రశ్నించాడు, హేరోదుకు అప్పచెప్పేశాడు. యేసుప్రభు వారు వస్తుంటే హేరోదు పండగ చేసుకున్నాడట, సంతోషం అయిపోయిందంట. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాను, ఇప్పుడు దొరికాడు రా అని చూస్తున్నాడట. ఆయన చాలా ప్రశ్నలు అడిగాడంట, హేరోదు కూడా చాలా ప్రశ్నలు అడిగాడట. చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్నలకి ఏది జవాబు చెప్పలేదు, అక్కడ ఏది ఆయన దొరకలేదు. అసలు ఇతను ఎలా చంపుదాం, ఇప్పుడు ఏ తప్పు కనపట్లేదు, ఏ నేరం కనపట్లేదు, ఎలా చంపాలి, ఎలా చంపుదాం? వీళ్ళందరూ ఏమో కేకలు వేస్తున్నారట, యేసును సిలువ వేయండి. ఒరే బాబు, మన పస్కా పండుగ ఆచారంలోని ఎవరినైనా ఒకరిని గజ దొంగని విడిచిపెట్టని ఆలోచన ఉందరా? ఆ లెక్కన ఈయన దేశద్రోహం చేసినా కానీ ఇతను విడిచిపెడదాం అనుకుంటున్నారంటే లేదు, ఇతను సిలువేయండి. అవసరమైతే ఆ బండిపోతు దొంగ దేశద్రోహి అయినటువంటి బరబ్బాను విడిచిపెట్టండి, కానీ యేసును మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. యేసును సిలువ వేయండి అని కేకలు వేశారట. సిలువ వేయండి అని కేకలు వేశారట. ఎక్కడ? 23వ అధ్యాయము 17వ వచనంలో, 16వ వచనం. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పాడట హేరోదు. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేశారట. ఎలా కేకలు వేశారట? వీడిని చంపండి. హేరోదు అన్నాడట, అన్ని పుణ్యం లేనోడు, ఏ తప్పు కనపట్లేదు, ఏ పాపం కనపట్లేదు, ఏ దోషం కనపట్లేదు, వీడిని విడిచిపెట్టేస్తానంటే వీడిని చంపండి, అవసరమైతే ఆ బరబ్బాను విడుదల చేసేయండి. బరబ్బా అయినా మాకు పర్వాలేదు, కానీ యేసు మాత్రం మా కళ్ళ ముందు తిరగడానికి వీల్లేదు అన్నాడట. ఇంకక్కడి నుంచి వాళ్ళు కేకలు వేసుకుంటూ కిందకు వచ్చేసారండి. కిందకు వచ్చేసినప్పటికీ 4వ తీర్పులో మనం చూస్తున్న యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం మొదట్లో ఆఖరికి వెళ్ళిపోయాం. 19వ అధ్యాయము 1వ వచనంలో మళ్ళా హేరోదు ఏం చేశాడంటే, హేరోదు మరలా పిలాతు దగ్గరికి పంపించేశాడు. హేరోదు పిలాతు దగ్గరికి పంపించేశాడట. అప్పటి వరకు హేరోదును పిలాతును బద్ద శత్రువులట. యేసు ప్రభు యొక్క పరిస్థితులను వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారిపోయారట. వాళ్ళ స్నేహబంధం, విరోధభావం పోయి స్నేహభావం ఎదురైపోయింది యేసు ప్రభు మధ్యలో ఆ తీర్పు కారణాన. ఇప్పుడు మరలా పిలాతు దగ్గరికి పంపించేశాడు. పంపిస్తే అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాడట. ఎందుకు కొరడాలతో కొట్టించాడంటే, కనీసం కొరడాలతో కొట్టించిన తర్వాత అయినా ఈ మనుషుల యొక్క మనసు మారిద్దేమో అని ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించాడు. ఒక కొరడా దెబ్బ తగిలితేనే చెయ్యలేని పనైనా చేశానని చెప్పేస్తాడు. ఎందుకు? అలాంటిది ఈ కొరడా దెబ్బలు తగులుతా ఉంటే ఒకట, ఎన్ని కొరడా దెబ్బలు డాడీ, ఎన్ని కొరడా కొట్టారు? 39. ఒకటి తక్కువ 40 కొరడా కొట్టిన తర్వాత విడిచిపెట్టేస్తాను. లేదు, నువ్వు సిలువ వేయాల్సిందే అని వాళ్ళు 19, 11 వచనంలో అందుకు యేసు పైన నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను
ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసెను గాని ఆయన విడిపించడానికి ప్రయత్నం చేశాడు కానీ యూదులు నీవు ఇతని విడుదల చేసితివా? ఆ. కైసరునకు స్నేహితుడు కావు. ఆ. తాను రాజునని చెప్పుకొను. ఆ. ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే. ఆ. అని కేకలు వేసెను. కేకలు వేశారు. పిలాతు ఈ మాట విని ఆ. యేసును బయటకు తీసుకొని వచ్చి ఆ. రాళ్ళు పరిచిన స్థలమందు కూర్చోబెట్టి ఆ. రాయిపెట్ట మీద కూర్చుండెను. ఆ. ఎబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతు అని పేరు. ఉమ్. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. ఆ. అప్పుడు ఉదయము ఆ. 6 గంటలు కావచ్చెను. చాలండి. అందరూ కూడా యేసును యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, కైసరు విరోధంగా మాట్లాడడానికి కేకలు వేశారు. యేసు సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి అని చెప్పి కేకలు వేసినప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి మరలా ఎవరు చెప్పేశాడు, మరలా ఎవరు చెప్పేశాడు, ప్రజలకు చెప్పేశాడట. నాకు ఏ సంబంధం లేదు, మా దేశానికి మా ఊరికి కైసరు ఒక్కడే రాజుగా ఉండాలి, కైసరు తప్పించి ఇంకెవడు కూడా మాకు రాజుగా ఉండడానికి వేరొక రాజుగా ఉండడానికి వీల్లేదు అన్నాడట. ఎక్కడది? 15వ వచనంలో ఆఖరిలో ఉంటుంది. పిలాతు లాస్ట్ రెండోది. అందుకు వారు అతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదువా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు అన్నారు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అన్నారు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించారు. వారు యేసుని తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళిన. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యలో యేసు నుంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. చాలండి. ఇంకా 4 తీర్పుల తర్వాత 5వ తీర్పు ప్రజలకు అప్పగించేసినప్పుడు ప్రజలందరూ తీసుకుని వెళ్ళేసి ప్రభువాన్ని సిలువ వేసేశారు. ఎక్కడ సిలువ వేశారు? గొల్గొతా ప్రాంతం, కపాల ప్రాంతం దగ్గర యేసు ప్రభువాన్ని సిలువ వేసేశారు. సిలువ వేసేసి కుడివైపు ఒకరిని, ఎడమవైపు ఒకరిని, మధ్యలో యేసు నుంచి సిలువ వేసేశారు. ఇది ఇంట్రడక్షన్. ఇక్కడ నుంచి 7 మాటలు మనోడు చెప్తారు. యేసు ప్రభువు సిలువ మీద వేలాడుతూ ఉండగా యేసు ప్రభువు ఏవే మాటలు స్పష్టంగా మాట్లాడారో ఆ విషయాలన్నీ కూడా మనకు చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ శాశ్వత జీవితం 33 సంవత్సరాలని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. 30 సంవత్సరాల తల్లిదండ్రులతో ఉండి మిగిలిన 3 సంవత్సరాలు పరిచయం చేసినట్లుగా 3 సంవత్సరాల ఆఖరిలో మా తండ్రి నీవు సిలువ మరణాన్ని పొందినట్లు మేము చూస్తున్నాం. మా తండ్రి గ్రంథము యూదులంతా కలిసి నేను తీసుకుని సిలువ వేశారు. ఆఖరి చివరి రక్తపు బొట్టు కారునంతగా వారు హింస పెట్టారు మా తండ్రి. అలాంటి హింసలన్నీ కూడా మా కొరకే సహించి మా పాపము నుండి, మా శాపము నుండి విడిపించడానికి ఇంత చక్కటి త్యాగాన్ని మా కొరకే చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చూస్తున్నామయ్యా. ఇదిగో మా తండ్రి, ఈ సమయంలో నీ సిలువలో వేలాడుతూ శ్రేష్టమైన 7 మాటలు పలికి ఉండగా ఆ 7 మాటలు మా బిడ్డలు ఇప్పుడు వివరిస్తూ ఉండగా మా తండ్రి, మా బిడ్డలతో మీరు చక్కటి సందేశాన్ని మా బిడ్డల ద్వారా మీరు అనుగ్రహించమని మనం చూస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని